బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు తిరిగి సొంత గుడికి చేరేందుకు సిద్ధమయ్యారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడినని, పార్టీ నుంచి పిలుపు వస్తే తిరిగి వస్తానంటున్నారు ఆయన. కుటుంబంలో గొడవలు కామన్ అని, తాను సొంత ఇంటికి తిరిగి రావడం ఖాయమన్నారు. అయితే పార్టీలోకి తిరిగి వస్తా అంటూనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేస్తారు. పార్టీలో స్వేచ్ఛ ఇస్తేనే బీజేపీకి భవిష్యత్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో మరోసారి చర్చ జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 30న పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. నిత్యం కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ విమర్శలు చేయడంతో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంది. టేబుళ్లను తుడిచే వారికే పదవులంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రామచంద్రరావును రబ్బర్ స్టాంప్ తో పోల్చారు. మరి రాజాసింగ్ కు పార్టీ ఆహ్వానం పలుకుతుందా? రాజాసింగ్ చేసిన విమర్శలను లైట్ తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏదైతే ఇప్పుడు అటు ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయని చెప్పాలి. అయితే మళ్ళీ తిరిగి బీజేపీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు? పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా గతం నుంచి కూడా రాజాసింగ్ వర్సెస్ సొంత బీజేపీ పార్టీ వ్యవహారం అంతా కూడా అట్లా నడిచింది. నేతలను టార్గెట్ చేయడము, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడము, టేబుల్ తూడ్చే వాళ్ళకే పదవులు, ఇంకా పార్టీలో ఎవరైతే అతి దగ్గరగా ఉన్న వారికి పార్టీ నేతలు పొగడడం కావచ్చు, లేకపోతే ఇంకొకటి చేయడం కావచ్చు, ఇట్లాంటి వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తారో అట్లాంటి పార్టీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, అట్లాంటి వారికి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడం లేదు. ఇదంతా కూడా వన్ సైడ్గా కొనసాగుతుంది. ఒక విధానం లేకుండా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గతం నుంచి కూడా పార్టీలో కొనసాగుతుందంటూ కూడా గతం నుంచి కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. టీలు మోసేటోళ్ళు, టేబుల్ తుడిచేటోళ్ళు, పార్టీ ఎలక్షన్లు వస్తే పార్టీని అమ్మకానికి పెట్టేటోళ్ళు, ఎంపీ ఎమ్మెల్యేలు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు, ఎంపీ టికెట్లు అమ్ముకున్నారు. ఇట్లాంటివన్నీ కూడా దొంగలంతా ఒకటయ్యారు, గూడు పుటం అంతా కూడా ఒకటైంది, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. అనేక విమర్శలు పార్టీ పైన, రాష్ట్ర నాయకత్వం పైన గుప్పిస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ ఈ ఏడాది జూన్లో 30న బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, చంద్రశేఖర్ తివారీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారి సమక్షంలోనే పార్టీకి రాజీనామా చేసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక దాదాపుగా 6 నెలలు పైబడే ఆయన రాజీనామా పార్టీకి చేయడం జరిగింది. 6 నెలల సమయం కూడా అవుతూ ఉంది. కానీ తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో మళ్ళీ చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు మళ్ళీ పార్టీ వైపుకు రావడం, పార్టీ వైపుకు చూస్తున్నారు, ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేశారు? గతంలో అనేక విమర్శలు చేసినటువంటి రాజాసింగ్ మళ్ళీ పార్టీ వైపుకు ఎందుకు చూస్తున్నారు అన్నది కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానం నుంచి ఏమైనా మంత్రాలు జరుపుతున్నారా? నూతనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ను ప్రకటించింది బీజేపీ. నితిన్ నబీన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళే జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీలో. సో అతని నుంచి ఏమైనా రాజాసింగ్ మంత్రాలు జరుపుతున్నారా, మళ్ళీ పార్టీలోకి రావాలని చూస్తున్నారా అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది, ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీలోకి మళ్ళీ రాబోతున్నా అనేది కూడా చర్చ జరుగుతుంది. అసలు ఎందుకోసం రాబోతున్నారు? ఆయన ప్లాట్ఫామ్ ఆయన ఎంచుకున్న ప్లాట్ఫామ్ బయట ఎక్కడ కూడా ఆయనకు అవకాశాలు లేవా? ఇతర పార్టీల నుంచి కూడా ఏమైనా అవకాశాలు లేవా? మళ్ళీ బీజేపీలోకి రాబోతున్నారా అన్న చర్చ జరుగుతూ ఉంది. గతంలో శివసేన వైపుకు చూశారు. ఆ శివసేన కూడా 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి. ఒకవైపు బాల్ ఠాక్రే వర్గం, మరోవైపు ఫడ్నవీస్ వర్గం ఉంది. కాబట్టి ఇటు బాల్ ఠాక్రే వర్గం కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది, ఇటు ఫడ్నవీస్ బీజేపీకి ఉంది. ఈ 2 పార్టీలు కూడా వద్దనడంతో ఇప్పుడు ఒక హిందుత్వ భావజాలం కలిగిన రాజాసింగ్ సొంతంగా ఆయనకు మనుగడ లేకపోవడంతో మళ్ళీ బీజేపీ వైపుకు చూస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి హిందుత్వ భావజాలం ఉన్నటువంటి నేత ఒంటరిగా వెళ్ళిన కూడా ఎక్కడగా గుర్తింపు ఉండదు. హిందుత్వ ఏజెండాతో పనిచేస్తున్నటువంటి పార్టీ కేవలం బీజేపీ పార్టీ కాబట్టి ఆ వైపుకు మళ్ళీ బీజేపీ వైపుకు చూస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది పార్టీలో. ఒకవేళ అధిష్టానం తలుపులు తెరిస్తే గనక రాష్ట్రంలో నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అట్లనే కిషన్ రెడ్డి వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్న దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ.